పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నాము. మరి ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. ఈ బోరబండ ప్రజల్ని ఎవరు గెలవబోతున్నారు ఈ ఉప ఎన్నికల్లో? బోరబండ ఎర్రగడ్డలో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇక్కడ ఎలా ఉంది మరి ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది అత్యధిక బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు ఉన్న కాన్స్టిట్యున్సీ. చాలా మటుకు 70% స్లమ్స్ ఉంటాయి. ఈ స్లమ్స్లో కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు గత 22 సంవత్సరాల నుండి మైనార్టీలకు బడుగు బలహీన వర్గాలకు చేదోడు బాదోడుగా ఉంటూ గత 22 సంవత్సరాల నుండి ఆయన సర్వీస్ చేస్తున్నాడు. గత 4 ఎలక్షన్లలో కూడా ఆయన పార్టీలకు అతీతంగా కూడా ఇండిపెండెంట్ చేసినా కూడా ప్రజల ఆదరణ చూపిర్రు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ గారిని గెలిపియనీకే ఓటర్లు కూడా కార్యకర్తలై బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా మైనార్టీలు అందరూ కూడా ఓటర్లు కూడా లీడర్లుగా తయారై ప్రచారం చేస్తున్నారు. మంచి రెస్పాన్స్ ఉంది. ఆయన ఒక 70 నుండి 70,000 నుండి 80,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. మాగంటి సునీత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. వాళ్ళని ప్రచారం చేయనియట్లేదు అని అంటున్న వార్తలు వచ్చినాయి. మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? గత 11 సంవత్సరాల ఎలక్షన్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు వాళ్ళకున్న క్యాడర్ వాళ్ళ సొంత అవసరాలకు వాళ్ళకేదో అనుచరులు ఆ టైప్లో 11 సంవత్సరాల నుండి ఆ విధంగానే చేసుకొని ఒక రౌడీజము ఫోటోషాట్ల లాగా వాళ్ళ అనుచరులకు చేసారు. జనాలు వాస్తవంగా కొందరు ఓటర్లు ఈ 11 సంవత్సరాలలో ఎమ్మెల్యే గారిని కూడా గుర్తుపట్టని వాళ్ళు చాలా బస్సులలో ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నారు. మీరు కూడా దీని మీద సెర్చ్ చేయండి, మీకు వాస్తవం తెలుస్తుంది. ఎంఐఎం పోటీ చేయట్లేదు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. బీజేపీని ఓడించడానికే ఎంఐఎం కాంగ్రెస్ కలిసాయని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ ఆల్రెడీ నవీన్ యాదవ్ గారు 2014లో ఎంఐఎం నుండి వేసిండ్రు. అంతకుముందుకు ఆయన 12 ఇయర్స్ నుండి మైనార్టీలకు చాలా దగ్గరగా ఒక ఇంటి మనిషిలాగా ఉన్నాడు కాబట్టి ఆ రెస్పాన్స్ అప్పుడు ఇచ్చిర్రు. గత 2-3 ఎలక్షన్లో కూడా మైనార్టీలు ఒక 60% ఆయనకు మద్దతు పలికిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇస్తున్నది కాబట్టి అత్యధిక మెజార్టీతో పార్టీలకు అతీతంగా ఒక యాదవ వర్గానికి చెందిన బీసీ నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 42% కూడా ఇక్కడ లీడర్లే కాకుండా సొసైటీలు కాకుండా కుల సంఘాలు కాకుండా డివిజన్ల వైజ్ కానీ కాన్స్టిట్యున్సీ వైజ్ కాకుండా ఓటర్లే లీడర్లై అత్యధిక మెజార్టీతోటి నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తున్నారు. ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హీటు పెరుగుతుంది. ఒకరిపైన ఒకరు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రచార రథాన్ని కాలబెట్టేస్తున్నట్టు ఇట్లా వార్నింగ్ ఇచ్చినట్టు వీడియో రిలీజ్ అయింది. తర్వాత నవీన్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యిండు. ఎట్లా చూస్తారు మరి? ఈ హీట్ ఎక్కుతుంది మరి. ఇది ఎక్కడనో కూర్చొని ప్రెస్ మీడియాలలో మాట్లాడడం కాదు. జూబ్లీహిల్స్ డివిజన్లో వచ్చి బస్సులలో కానీ సొసైటీలలో కానీ వాళ్ళు ఇక్కడ జనం మధ్యలో ఇస్తే జనాలే రివర్స్ అవుతారు. ఎక్కడనో కూర్చొని మీడియాలో మాట్లాడేసి వేరే కాన్స్టిట్యున్సీలలో వేరే జిల్లాలలో మాట్లాడితే దాన్ని పెద్దగా మనం పట్టించుకునే అవసరం లేదనుకుంటున్నా. ఆయన ఎమ్మెల్యే హోదాలు ఉండొచ్చు, కాదంటలేను. కానీ ఇక్కడ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయం ఇది. ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. జనాలు ఏం రిప్లై ఇవ్వాలో ఆ రిప్లై ఇస్తారు.